బెంగళూరు తొక్కిసలాట ఘటనలో అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు 4గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోనాలిను బెంగళూరు ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేశారు. ముంబైకి వెళ్లేందుకు ప్రయత్నిస్తూ ఉండగా ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక డిఎన్ఏ ఎంటర్టైన్మెంట్ సిబ్బంది కిరణ్ సుమంత్, సునీల్ మాథ్యూలు కూడా అరెస్ట్ అయ్యారు. కబ్బన్ పార్క్ పిఎస్ లో వీరిపై నమోదైన ఎఫ్ఐఆర్. అలాగే మరోవైపు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ శంకర్, కోశాధికారి జయరాం పరారులో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, మధు, చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన 11 మంది ఘటనను కర్ణాటక ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే దర్యాప్తును ముమ్మరం చేయాల్సిందిగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు డీజీపీకి ఇవ్వడం జరిగింది. అయితే ఈ కేసును వీలైనంత త్వరగా పరిష్కరించాలంటూ కూడా దీంట్లో బాధ్యులు ఎవరు అన్న దానిపైన కూడా ఒక క్లారిటీ ఇవ్వాలన్నది కూడా ప్రభుత్వం కోరడం జరిగింది. అయితే ఇప్పటికే బెంగళూరు సిపిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. సిపితో పాటు ఇతర ఉన్నతాధికారులను, స్టేడియంకు ఉన్న ఇన్ఛార్జిని, అదేవిధంగా ఆ సమీప పోలీస్ స్టేషన్ సిఐని, ఎస్ఐని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఘటనకు సంబంధించి కూడా ఒక నివేదిక ఇవ్వాలి 30 రోజుల్లో అంటూ కూడా కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ 11 మంది మృతిని సీరియస్ గా తీసుకోవడం జరిగింది. దీనికి ఇదొక విషాదమైన ఘటన అంటూ కూడా డీకే శివకుమార్ కొంత కంటతడి పెట్టుకోవడం, ఇటువంటి పరిణామాలన్నీ కూడా మనం చూశాము. అయితే దీంట్లో రాజకీయంగా కొంత ఇటు బీజేపీ, కర్ణాటక మధ్య, కాంగ్రెస్ మధ్య కొంత మాటల యుద్దం అయితే జరిగిన నేపథ్యంలో దీన్ని కర్ణాటక ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని చెప్పొచ్చు. 11 మంది చనిపోవడానికి కారణాలు ఎవరు అన్న దానిపైన కూడా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ అయితే ఇంకా కొనసాగుతుంది. సస్పెండ్ అయిన వారిలో సిపి దయానంద్ తో పాటు అడిషనల్ సిపి, డీసీపీ, కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ సిఐ, ఎస్ఐ, క్రికెట్ స్టేడియం ఇన్ఛార్జ్, అదేవిధంగా ఆర్సీబీ ప్రతినిధులు, డిఎన్ఏ ఈవెంట్ మేనేజర్, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులను కూడా అదుపులోకి తీసుకోవాలనేది కూడా డీజీపీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. 11 మంది చనిపోవడం అంటే ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీ కాస్త విషాద ర్యాలీగా మారడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. మొత్తం 11 ఎఫ్ఐఆర్లు నమోదవడం జరిగింది. మానవ హక్కులకు సంబంధించి కూడా సమాచార హక్కు కార్యకర్త స్నేహమయి కృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ లో A1 గా ఆర్సీబీని, A2 గా డిఎన్ఏ మేనేజ్మెంట్ ను, A3 గా కర్ణాటక క్రికెటర్ అసోసియేషన్ ని కూడా చేర్చడం జరిగింది. నేరపూరిత నిర్లక్ష్యం అంటూ కూడా ఈ ఎఫ్ఐఆర్ లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తొక్కిసలాట ఘటనకు సంబంధించి కూడా ఇప్పటికే సీఎం సిద్దిరామయ్య, అదేవిధంగా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా విచారాన్ని వ్యక్తం చేయడం జరిగింది. అంటే వీరిని ఏ బేసిస్, ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని వీరిని అదుపులోకి తీసుకోవడం? ఎందుకంటే ఈ విషయంలో కొంత మిస్కమ్యూనికేషన్ ఉన్న వార్తలు కూడా వినిపించాయి. అటువైపు పోలీసులు సరిగ్గా ఇవ్వలేదు, పట్టించుకోలేదన్న వార్తలు వినిపించాయి. అట్ ద సేమ్ టైం పర్మిషన్ వద్దు అన్నా కూడాను, ఇవ్వలేకపోయినా కూడాను వాళ్ళు పరేడ్ నిర్వహించారన్న మిస్కమ్యూనికేషన్ కూడా చూసాం, వార్తలు వచ్చాయి. సో వీరిని అదుపులోకి తీసుకున్నప్పుడు ఏ బేసిస్ లో తీసుకున్నారు? అయితే మధు, దీంట్లో ప్రధానంగా కర్ణాటక పోలీసులు ఒకే అంశాన్ని చెప్తున్నారు. మేము ఈ విజయోత్సవ ర్యాలీకి సంబంధించి కూడా వర్కింగ్ డేలో విజయోత్సవ ర్యాలీ చేయడం వల్ల సాధారణ ప్రజలు చాలా ఇబ్బందులకు గురి అవుతారు. అదేవిధంగా 2 ప్లేసెస్ లో ఈ విజయోత్సవ ర్యాలీకి సంబంధించి కూడా చేయడంతో ప్రస్తుతం ఈ అన్ని కోణాల్లో కూడా కర్ణాటక పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఓకే, థాంక్యూ.